జై శ్రీమన్నారాయణ. మన ఆచార్యులు డాక్టర్ టీకే చూడామణి అమ్మగారు ప్రవచనం.com ద్వారా చక్కగా ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం అంతా కూడా మనకి తిరుప్పావైని అనుగ్రహించడం, అది కూడా ఒక గంటకు పైగా సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనకి ఎన్నో విషయాల్ని అనుగ్రహిస్తున్నారు. వారు ఎంతో ఓపికగా మన కోసం వారు, ఆచార్యులు వారు, అలాగే నిర్వాహకులు సతీష్ గారు కూడా చాలా చక్కగా మనకి అందజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో అరగంటలోనో తిరుప్పావై గురించి, ఒక పాసురం గురించి చెప్పాలి అంటే అందులో ఏ విశేషాలను చెప్పాలి అన్నది కూడా చెప్పేవాళ్ళకి కూడా సంకట పరిస్థితుల్లో ఉంటారు. ఈ విషయాలు చెప్పాలా, అయ్యో ఈ విషయాలు చెప్పాలా అనేది. అలా కాకుండా ఒక గంట సమయం మనకి చక్కగా కేటాయింపజేస్తూ చెప్పడం వల్ల ఎన్నో విషయాలను మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నాం, రాసుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా ఆచార్యుల వారికి అనేక దాసోహ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, అలాగే సతీష్ గారికి కూడా చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి, వారి టీం సభ్యులకి, ప్రవచనం.comకి. పైగా ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనం మళ్ళీ వినేలాగా చక్కగా రికార్డు కూడా చేస్తున్నారు, అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన అభ్యాసం సభ్యులు అందరం కూడా అందులో వింటున్నాం కాబట్టి మన ఆనందాన్ని ఒకసారి తెలియజేసుకుందాం. సుజాత ద్రోణరాజు గారు. అస్మద్గురుభ్యో నమః. ఈ ప్రవచనం.com ద్వారా డాక్టర్ టీకే చూడామణి గారి ఉపన్యాసాలు అరేంజ్ చేయడం అనేది చాలా బాగుంది. ఇంట్లోనే కూర్చుని హాయిగా వినగలుగుతున్నాం. ఎంతో అది ఒక విజ్ఞాన ఖనిలా ఉంది. అమ్మగారు ఎన్నో రిఫరెన్స్లు ఇస్తున్నారు. వాటన్నిటినీ విని చాలా ఆనందిస్తున్నాం. రోజు రన్నింగ్ నోట్స్ తీసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా మేము ఇంట్లో కూర్చొని ఇంట్లో మీ అందరం కూడా వింటున్నాం అన్నమాట. అది మాకు చాలా నచ్చింది. ఫుల్ స్క్రీన్లో కూర్చొని అన్నీ విని ఇలా అరేంజ్ చేసినందుకు సతీష్ గారికి చాలా ధన్యవాదాలు. అమ్మగారి విషయం చెప్పక్కర్లేదు, అసలు ఒక చాలా విస్తృతంగాను ఎంతో డీప్గా ఉంటాయి ఆ విషయాలు. ఎన్నో రిఫరెన్స్లు, ఎన్నో దాన్ని కరెక్ట్గా సమయపాలన చేస్తూ షార్ప్గా టైం మొదలుపెట్టి అన్ని విషయాలు అందులో కూలంకషంగా ఆళ్వార్ల గురించి కానీ, గురు పరంపర గురించి కానీ, రసధుని గురించి కానీ అన్నీ కవర్ చేస్తూ చాలా భోగ్యంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. శ్రీలక్ష్మి పాములపాటి గారు. అడిగిన దాసం స్వామి, అమ్మగారు చెప్పేది పాత్రం అర్థము ప్లస్ అంతరార్థము, దివ్యదేశాల గురించి, దాంట్లో ఉన్న దివ్యదేశం ఏంటి ప్లస్ రామాంజలికి దాంతో ఉన్న పోలికేంటి అని ఎంత 1 hourలో ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారు స్వామి. అది మేము డైరెక్ట్ గా ఆన్లైన్ లో విన్నప్పుడు పాయింట్స్ కొన్ని మిస్ అయినా మళ్ళీ వాళ్ళు ప్రవచనం.com వాళ్ళు యూట్యూబ్ లో పెట్టడం వలన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ పాయింట్స్ తిరిగి తీసుకుని రాసుకునే అంత సౌకర్యంగా ఉంది స్వామి. అది చాలా బాగుంది స్వామి. అమ్మగారు కూడా చాలా భోగ్యంగా అనుగ్రహిస్తున్నారు స్వామి. బాగుంది, ధన్యవాదాలు. విజయలక్ష్మి యలమంచిలి గారు. దాసోహం స్వామి, ఆయన సతీష్ గారికి ధన్యవాదాలు స్వామి ఇది చేసినందుకు. మేము ఎన్నో విషయాలు ఈ తిరుప్పావైలో ఈ నెల రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం స్వామి. మాకు తెలియని ఎన్నో కొత్తవి. దానికి చాలా సంతోషంగా ఉంది స్వామి. ప్రొద్దునే మన అమ్మగారిది అయ్యే వరకు మేము పూజ కూడా తర్వాతే చేసుకుంటున్నాం స్వామి, మళ్ళీ ఎక్కడ మిస్ అవుతామోనని. చాలా ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలమ్మా విజయలమంచిలి గారు. రమణి గారు. తెల్లవారికి మేము ఆ తిరుప్పావై చూడడానికి టైం ఎప్పుడైనా 7 గంటల నుంచో కూర్చుంటాం స్వామి. అమ్మగారు అన్ని అసలు మాకు వివరాలు ఏమీ తెలియదు. ఎంత డీప్గా ఇలాగుంటుంది, దీనికి అర్థాలు, దానికి మనం ఏటేటి తెలుసుకోవాలి అన్నది అస్సలు నాకేమీ తెలియదు. అంత చక్కగానో తెలుస్తున్నాయి. చాలా సంతోషం. సతీష్ గారికి ధన్యవాదాలు. శోభా గంగాపురం గారు. దాసోహం స్వామి, అమ్మగారి దాసోహాలు, సతీష్ గారికి కృతజ్ఞతలు.
అసలు 7:30 నుంచి నేను కోరిక వెళ్ళేటప్పుడు సుమారుగా 7:30 వచ్చేస్తున్నాను స్వామి. అమ్మగారు చెప్పేది ఎట్లా ఉందంటే అసలు ఎంత మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకు అర్థమయ్యేటట్టు ఆహ్వానం రామకృష్ణ అందరిని అనుభవిస్తూ దివ్య దేశాలు అనుభవిస్తూ అసలు ఎంత భోగ్యంగా అంటే అసలు అమ్మగారు అయిపోయాక వెంబడి మళ్ళీ స్వామివారి మొదలవుతుంది. వెంబడి ఇంకా అట్లా కంటిన్యూగా 11:30 వరకు నడుస్తుంది స్వామి. 2 వీకులు మంచిగా వింటున్నాను స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలమ్మా. అనురాధ గారు. జై శ్రీమన్నారాయణ అండి. దాసోహాలు మాలాంటి వాళ్ళందరికీ ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోకే వచ్చి అసలు ఎప్పుడు ఏడైద్దా అని ఎదురు చూసేటట్టుగా ఉందండి. అసలు మా జీవితం ధన్యమైపోయిందా అనిపిస్తుంది. 7ంటికి నేను వాళ్ళందరితో కూర్చొని ఆ సంక్షేప రామాయణం జీవిస్తుంటే నేనైనా అనిపిస్తుందండి. ఇంత అదృష్టాన్ని కలిగించిన ముందు మీకు రామకృష్ణ గారికి ముందు ధన్యవాదాలు మధ్యలో మేమా కదండి. మేము మర్చిపోలేమేమోనండి. ఈసారి అయితే మాత్రం అమ్మవారికి మంగళాశాసనాలు మా మీద ఉండబట్టే 20 రోజుల నుంచి మేము సతీష్ గారితో అక్కడ వెంకట్ గారితో మంజులా గారితో వీళ్ళందరితో కలిసి సేవిస్తుంటే ఏ రోజుకి ఆ రోజు నేనే నాకు ఇల్లు చూసుకోవాల్సి వస్తుంది. అమ్మవారిది గోదా రసదుని అన్నట్టు అట్లానే ఆ రసాన్ని జుర్రుకుంటూ అప్పుడే అయిపోయింది ఆ గంట అన్నట్టుగా వింటున్నాము, రాసుకుంటున్నాము. చాలా బాగుందండి. ఇదంతా మీ వల్లే కాబట్టి మీకు మరీ మరీ ధన్యవాదాలు. మనదేం లేదమ్మా, అందులో అంతా ఆచార్య అనుగ్రహం కటాక్షం. ధన్యవాదాలు. డిఎస్ఎన్ రావు గారు. జై శ్రీమన్నారాయణ. గురుభ్యో నమః. అంటే నాకు తిరుప్పావి చదవటం అంటే అంత బాగా దీంట్లో పరిచయం అయితే ఏం లేదు, కానీ ఈ నెల రోజుల నుంచి 7:30 అంటే 7కి అయితే జాయిన్ కాలేకపోతున్నాను. పాపకు క్యారేజ్ కట్టాల్సి వస్తే 7:30 అవ్వగానే వాళ్ళే గుర్తు చేసి ఎలా చెప్తున్నారు. నాకైతే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. తెలియని విషయాలు, పెరుమాళ విషయాలు, ఆచార్య విషయాలు కానీ అన్నీ చాలా చాలా బాగా ఉన్నారు. నాకు ఈ అవకాశము పెరుమాళ కల్పించినందుకు, ఆచార్యులు అనుగ్రహించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. జయ శ్రీమన్నారాయణమ్మ. సీతాదేవి గారు. జయ శ్రీమన్నారాయణ స్వామి. దాసోహము నేను ఒక్కరోజు మాత్రమే వినగలిగినాను స్వామి. 8వ పాశ్రము. దాంట్లో చాలా తెలియని విషయాలు కొన్ని నేను ఇదివరకు కూడా విన్నాను, కానీ తెలియని విషయాలు కూడా తెచ్చుకొని దాంట్లో కొద్దిగా నోట్స్ రాసుకున్నాను స్వామి. రోజు వీళ్ళు కాకుండా కానీ ఒక్కరోజు మాత్రమే అయింది స్వామి. పిల్లలు ఇంట్లో చిన్నవాళ్ళ వల్ల అసలు వీళ్ళు కాదు ఆ టైంలో. అది స్వామి అంత మాత్రం మనం చెప్పాలని చెప్పాను. బాగుందండి. అరుణ గారు. దాసోహాలండి. సతీష్ గారికి దాసోహాలండి. ఈ కార్యక్రమం మీ ప్రోత్సాహంతో మేము వినగలుగుతున్నామండి. చూడమని గారు అమ్మగారు చెప్పింది మళ్ళీ రివిజన్ మొత్తం ఒకళ్ళు చెప్తున్నారండి. అది కూడా చెప్పింది మళ్ళీ వాళ్ళు రివిజన్ చెప్పడం కూడా చాలా గొప్ప అండి. అది బాగా నచ్చిందండి. అట్లాగా అందరూ ప్రోత్సహించి చెప్పగలిగేటట్టుగా ఉండాలని చెప్పని అనుకుంటున్నానండి. బాగుందమ్మా, సంతోషం. రెగ్యులర్గా వచ్చే ఆండాలరావు గారు. వీళ్ళు కనిపిస్తుంటారు ఈ దంపతులు. జయ శ్రీమన్నారాయణ అండి. దాసం అండి. అనేక ధన్యవాదాలు స్వామి. అమ్మను అసలు ఈ నెల రోజులు చూడకుండా ఎలా ఉండాలి అని ఫస్ట్ చాలా అనుకున్నాం. అనుకోకుండా మనకు ఇలాంటి లింకు దొరకడం ఆ సతీష్ గారి ద్వారా మనకి ఇవ్వడము అనుమతి, అది మాత్రం బాగా ఆనందకరంగా అనిపిస్తుంది. ఇంకొకటి తిరుప్పావై ప్రవచనాలు ఎప్పటి నుంచో వింటున్నాం స్వామి. ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. కానీ ఇన్ని ఇయర్స్లలో విన్నదానికి ఇప్పుడు అమ్మ ద్వారా విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది స్వామి. ఎన్ని విషయాలు కొత్తగా చెప్తున్నారంటే అమ్మ అన్ని విషయాలు చెప్తున్నారు. పాఠశాలలో దివ్యదేశాలు కానీ, అల్వార్లు కానీ, పూర్వాచారాలు కానీ, రామాయణ భారత ఇతిహాసాలు కానీ, ఇన్ని వృత్తాలను కలగలిపి ఆ గంట సమయాన్ని అమ్మ ఎంత ఆత్రంగా సమయాన్ని చూసుకుంటా ఈ విషయాన్ని అందించాలి ఎంత ఆత్రంగా చెప్తున్నారంటే అమ్మ మన కొరకు అంత ఆత్రంగా చెప్తున్నారు. అది చూసి ధన్యవాదం అయిపోతున్నాం మేమైతే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పే విధానం కూడా ఎట్లా అంటే కొత్తగా విన్న వాళ్ళకు కానీ పాత వాళ్ళకు కానీ మంచిగా అర్థమయ్యేటట్టుంది స్వామి. ఇంత చక్కగా అంటే హృదయానికి హత్తుకుంటున్నాయి అన్ని మాటలు. అది ఏ విషయం చెప్పినా కూడా. తర్వాత ఇదే కాకుండా దివ్యదేశాల అనుసంధానం అయితే చాలా బాగా ప్రతి పాశురానికి ఆ దివ్యదేశం గుర్తొస్తుంది స్వామి పోయినప్పటిది చెప్పగారు.
తర్వాత ఇదే కాకుండా ప్రతి పాత్రానికి అసలు మహాభారతంలోని అంటే వృత్తాలు ఎన్ని కొత్త కొత్త అంటే చెప్పినే కాకుండా ఇప్పుడు ఎవ్రీడే స్వామి అమ్మది వింటున్నాం ఫస్ట్. రమణి గారు, తర్వాత మంత్రిపల్లి విజయలక్ష్మి గారు. జయసింహాన్ స్వామి, దాసోహన్ స్వామి. అడిగాను రోజు దేవాలయానికి వెళ్ళి వస్తుంది స్వామి. వచ్చి 8 o'clock అట్లా జాయిన్ అవుతా. ఆ కొంచెం సేపు చాలా భోగ్యంగా మధురంగా అమ్మగారు చేస్తున్నారు. ఒక్కొక్క పాత్రానికి దివ్య దేశాలు, ఆళ్వార్లు అవన్నీ చాలా బాగున్నాయండి. సతీష్ గారికి చాలా ధన్యవాదాలు. మళ్ళీ యూట్యూబ్లో తర్వాత నా పని అయిపోయినట్టు యూట్యూబ్లో మొత్తం సేవించుకొని ఇక్కడనే ఈ పక్కనే ఇక్కడే రాసుకుంటున్నాను స్వామి. అన్ని ఈ పాత్రాలు ఉందిగా, ఈ పాత్రం పక్కనే ఇక్కడే ఆళ్వార్లది దివ్య దేశాలు ఏమేమి చెప్తుంది, వాయిద్యాలు పదాలు అన్ని ఏమడుతుందో అవన్నీ ఈ గ్రంథంలో ఇక్కడనే నోట్ చేసుకుంటున్నా. వాళ్ళ మనం పాత్రాలు సేవించేటప్పుడు చదువుకునేటప్పుడు గుర్తుంటుందని ఇట్లా పెట్టుకున్నా స్వామి. జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీ చరిక్ గారు రోజు మా అమ్మ పంపిస్తున్నా స్వామి. తను కూడా సేవిస్తారు. చాలా చాలా బాగుంది. లక్ష్మీ చరిక్ గారు. జయ శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి, ఆచార్యుల వారికి దాసోహాలు, సతీష్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే స్వామి మేము ఇంట్లో నుండే వినగలిగి దేవాలయాలకు పోలేని వాళ్ళము, వీలు లేని వాళ్ళము. ధనుర్మాసము పూర్తిగా మొత్తం ఆళ్వార్లు దివ్య దేశాల సంబంధం గురించి చాలా బాగా చెప్తున్నారు స్వామి. మొన్న వైకుంఠ ఏకాదశి రోజైతే అమ్మగారి తిరుమల చాలా ఆనందం వేసింది స్వామి. నాకు చాలా బాగుండే స్వామి. అది అంత 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 జ్ఞానం లేకపోయినా స్వామి కొంచెం 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 తెలుసుకోగలుగుతున్నాం స్వామి. సతీష్ గారికి చాలా ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. వివి లక్ష్మీ చిన్ని గారు. హలో దాసోహాలు స్వామి. నేను మళ్ళీ అంటున్నానని ఏమనుకోవద్దు స్వామి. 27 సంవత్సరాల క్రితం అమ్మగారు పక్కన కూర్చుని వినేదాన్ని. ఇప్పుడు అమ్మవారు యూట్యూబ్లో చెప్తుంటే దగ్గర వింటున్నా సరే అక్కడే ఆ రోజులు గుర్తుకొచ్చి చాలా ఆనందం అనిపించింది స్వామి. సతీష్ గారికి మంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి స్వామి. ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంటుంది స్వామి. బాగుందమ్మా, చక్కగా. స్వామి పాప పుట్టింది స్వామి మా అమ్మాయికి. ఓ వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్. జై శ్రీమన్నారాయణ. శేషకుమారి గారు మాట్లాడండి. దాసోహం స్వామి, అస్మద్ గురుభ్యో నమః. రోజు మీ తిరుపతి సేవించుకుంటాం కానీ ఇంత విపులంగా బాగా చాలా బాగా చెప్తున్నారు. ఇది అయిపోగానే అలా 7:30 కూర్చుని అలా 8:30 వరకు అసలు కదలకుండా అంత గంగా ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటే అలా వినడమే తప్ప ఇంక రెండోది అస్సలు ఆలోచించలేకపోతున్నాం. అంత చాలా బాగుంది, చాలా భోగ్యంగా ఉంది. రామానుజుల గురించి రామాయణం, భారతం అన్నిటికీ తిరుపావైలో ఉన్న పోలికల్ని ఎంత విపులంగా చెప్తున్నారంటే అసలు ఇప్పటి వరకు అలా చెప్పడం మీరు విననే లేదు. బాగుందండి. వీరభద్రస్వామి గారు. వీరభద్రస్వామి దంపతులు ప్రయాణంలో ఉన్నారు. స్వామి మ్యూట్లో ఉన్నారు స్వామి. శ్రీమన్నారాయణ. అమ్మగారి ఈ నెల రోజులు క్లాసు లేకపోయినా కూడా చాలా మంచి మంచి విషయాలు చాలా డెప్త్గా వెళ్తున్నారు. అయితే వాస్తవంగా ఏంటంటే వేరే కూడా ఏంటంటే కరెక్ట్గా రిలేటెడ్గానే వెళ్తారు. దీంట్లో అన్ని కోణాల్లో కూడా మంచి క్లారిటీగా ఇస్తున్నారు. 7:30 కాబట్టి మేము అప్పటికే తిరువారాధన చేసుకొని ఇలా వెయిట్ చేస్తూ అక్కడ జర్నీలు వస్తున్నాయి. జర్నీల్లో కూడా మేము అది విడవకుండా వింటూ చాలా ఆనందాన్ని పొందుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా విజయాలంచలి గారు. రమణి గారు. జై శ్రీమన్నారాయణ. తెల్లవారికి మేము ఆ తిరుపతి చూడడానికి టైం ఎప్పుడైనా 7 గంటల నుంచే జై శ్రీమన్నారాయణ. దాసోహం అండి. డాక్టర్ టీకే చూడమణి గారు ఆచార్యుల వారు రోజు చాలా చాలా చక్కగా అన్నీ చాలా వివరిస్తున్నారు. మేమందరం చాలా ధన్యులం. తిరువాయిముసి క్లాసులకి అసలు ఆటంకం కలిగిందే అనే ఒక ఇది కూడా మాకేమీ రావటం లేదు. చాలా రోజు అందరూ కూడా చాలా భోగ్యంగా చిన్నపిల్లలు కూడా అట్టుపండు వచ్చి చేతిలో పెట్టినందుకు చాలా ఈ అవకాశం మాకు కల్పించిన
ప్రవచనం.com టీం వాళ్ళకి, సతీష్ గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్.